హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మాత్రం వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు జూనికి అయితే ట్రై చేయండి. అలా అయితేనే మీకు క్లియర్ ఈ యొక్క ఇంట్రాడే ట్రేడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అయితే అర్థమవుతుంది. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్టయితే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే మీరు మనీ కోల్పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు జూనికి అయితే ట్రై అయితే చేయండి. అలాగే మీకు ఈ యొక్క ఇంట్రాడే ట్రేడింగ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ అయితే చెక్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మీకైతే ప్రతి ఒక్క డౌట్ అనేది అయితే క్లియర్ అయితే చేస్తాను. అలాగే మీకు ఎటువంటి డౌట్ లేకపోతే నో డౌట్స్ అని అయితే కామెంట్ చేయండి. అలా అయితే నాకు కూడా అయితే అర్థమవుతుంది నేను ఎటువంటి డౌట్స్ లేకుండా క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్టయితే ఆ డౌట్ని అయితే కామెంట్ చేయండి. డౌట్ లేనట్టయితే నో డౌట్ అని అయితే కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు ఈ యొక్క ఇంట్రాడే ట్రేడింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని గురించి క్లియర్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ మీరైతే యాప్లో గ్రో యాప్ ఏదైతే ఉందో దాంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా సరే గ్రో యాప్ అప్లికేషన్ లేనట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకొని, లేదంటే మీకు ఇంకా ఏంజల్ వన్ ఉంది, జెరోదా ఉంది, లేకపోతే ఇంకా అప్ స్టాక్స్ ఉంది, ఇటువంటి అన్ని డీమ్యాట్ అకౌంట్స్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని మీకు ఏ యాప్ నచ్చితే ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఏంజల్ వన్ నచ్చితే ఏంజల్ వన్ డౌన్లోడ్ చేసుకొని, లేదంటే అప్ స్టాక్స్ నచ్చితే అప్ స్టాక్ డౌన్లోడ్ చేసుకొని, ఇలా మీకు నచ్చిన యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరైతే గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఇప్పుడైతే ఈ యొక్క ప్రాసెస్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్త అయితే చూడండి. ఒకవేళ ఇప్పటివరకు మీ యొక్క ప్రాసెస్ని ఇలా చిన్న స్క్రీన్లో చూసినట్టయితే వీడియోని అయితే ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని ఇలా చూడనీకైతే ట్రై అయితే చేయండి. ఎందుకంటే చిన్న స్క్రీన్లో ఈ యొక్క ప్రాసెస్ క్లియర్గా అయితే అర్థం కాకపోవచ్చు. సో ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని వీడియో చూడనీకైతే ట్రై అయితే చేయండి. ప్రాసెస్ మొత్తం పక్కనైతే డిస్ప్లే చేస్తే అక్కడ నుంచి అయితే చెక్ అయితే చేయండి. సో ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది. ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఈ యొక్క అకౌంట్లోకి అయితే మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ ప్రాసెస్ కూడా ఎలానో క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. మనకి ఇక్కడ మీదైతే మన ప్రొఫైల్ అనేది అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ మనకైతే యాడ్ మనీ అయితే ఉందిగా, దాన్ని క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో నుంచి ఇందులోకి అయితే మనీ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎంతైతే మనీ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే కదా ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. దాని తర్వాత కింద యాడ్ మనీ అయితే ఉందిగా, దాన్ని క్లిక్ అయితే చేయండి. అక్కడ నుంచి మీ యొక్క ఫోన్పేలోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. మీ ఫోన్పేలో డైరెక్ట్ మీ పిన్ ఎంట్రీ చేస్తే సరిపోద్ది. మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఈ యొక్క డిమాట్ అకౌంట్లోకి అయితే మనీ అనేది ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఇలా సింపుల్గా మీ యొక్క బ్యాంక్ నుంచి మీ యొక్క డిమాట్ అకౌంట్లోకి అయితే మనీ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో మీరైతే ఇది గమనించండి. మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మీ గ్రో యాప్లో ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయో అవే సేమ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్న దాంట్లో నుంచి మీరైతే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేయండి. అంటే సేమ్ బ్యాంక్ అకౌంట్లో నుంచి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసినా సరే ఆ ట్రాన్సాక్షన్ అనేది అయితే ఫెయిల్ అవుతుంది. సో మీరు ఇది గమనించుకొని కొద్దిగంత అదే బ్యాంక్లో నుంచి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. లేకపోతే ఆ యొక్క ట్రాన్సాక్షన్ అయితే ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా నా యొక్క డిమాట్ అకౌంట్లో 700 రూపీస్ అయితే యాడ్ అయితే అయిపోయాయి. సో నేను 700 రూపీస్ అయితే యాడ్ చేశాను. మీరు ఎంతైతే యాడ్ చేస్తారో అంత మీకు అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో సక్సెస్ఫుల్గా నేనైతే 700 రూపీస్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ నుంచి ఇంట్రాడే ట్రేడింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా జాగ్రత్త అయితే ఇక్కడ నుంచి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక్కడ మనకైతే స్టాక్స్ అన్నీ అయితే కనిపిస్తున్నాయి కదా, మీరు ఏదైతే స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ యొక్క స్టాక్ని అయితే సెర్చ్ చేసి మీరైతే ఓపెన్ అనేది చేసుకొని మీకు చూపించడానికి మాత్రం నేనైతే ఒక స్టాక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ యొక్క స్టాక్ డీటెయిల్స్ ఫుల్గా మీరైతే రీసెర్చ్ చేసి అందులో మనకి ప్రాఫిట్ వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క స్టాక్లో అయితే ట్రేడింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అన్నెసెసరీగా మీరైతే ఊరికి ఏదో ఒక స్టాక్లో పడుతుంది దాంట్లో ట్రేడింగ్ చేస్తే నష్టపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి. సో ఇది గమనించుకొని కొద్దిగా కేర్ఫుల్గా ట్రేడింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నేనైతే ఒక స్టాక్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సో ఇది ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క స్టాక్ మీకు ఎటువంటి రికమెండేషన్ కాదు, ఎటువంటి ప్రమోషన్ కాదు, జస్ట్ మీకు ఈ యొక్క ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలో చూపించడానికి మాత్రం ఈ యొక్క స్టాక్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మీకు ఈ యొక్క ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అని అయితే చెప్తా వినండి. నేనైతే స్టాక్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని అయితే ఓపెన్ చేశాను. మనకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ ఈ యొక్క స్టాక్ మూమెంటం ఏదైతే ఉందో మనకైతే ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. సో దీని అయితే చెక్ చేయండి. దాని తర్వాత మనకైతే కింద 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఒకటి బై ఒకటి సెల్. నేనైతే బై అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో బై చేసుకున్న తర్వాత మనకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది. ఇక్కడనే మేజర్గా క్యాలిక్యులేషన్స్ అనేవి అయితే జరుగుతాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త అయితే గమనించండి.
ఫస్ట్ మనకైతే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరే చూడండి. ఒకటి డెలివరీ, ఇంకోటి వచ్చేసి ఇంట్రాడే, అదే లాస్ట్ వచ్చేసి ఎంటీఎఫ్. 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయిగా. దాంట్లో మధ్యలో ఇంట్రాడే అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత మనకైతే ఇక్కడ క్వాంటిటీ అయితే ఉందిగా. మీరు ఎన్ని స్టాక్స్ కొనాలనుకుంటున్నారో ఆ యొక్క స్టాక్ కౌంట్ అయితే అక్కడైతే ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు 30 స్టాక్స్ కొనాలనుకుంటే 30 ఎంటర్ చేయండి. ఒకవేళ 40 కొనాలనుకుంటే 40 అయితే ఎంటర్ చేయండి. ఇలా మీరు ఎన్నైతే స్టాక్స్ అనుకుంటారో ఆ కౌంట్ అనేది అయితే అక్కడైతే ఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ మనకైతే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ప్రైస్ లిమిట్, ఒకటి ప్రైస్ మార్కెట్. ఈ రెండింటి గురించి కూడా క్లియర్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ మనం ప్రైస్ మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రైస్కి మనకైతే స్టాక్స్ అనేవి అయితే బై అయితే అవుతాయి. అది కాదు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువకి బై చేయాలనుకుంటే మాత్రం ఈ యొక్క ప్రైస్ లిమిట్ ఆప్షన్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో ప్రైస్ ఎంత ట్రేడ్ అవుతుంది 136.88కి అయితే ట్రేడ్ అయితే అవుతుంది. దానికంటే తక్కువకి బై చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క లిమిట్ ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎంతైతే లిమిట్ పడతామో ఆ యొక్క స్టాక్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది తగ్గినప్పుడు మనకైతే ఈ యొక్క ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. కాకపోతే మనం మార్కెట్ ఆప్షన్ యూజ్ చేసుకున్నప్పుడు మనకు వెంటనే స్టాక్స్ అనేవి అయితే అలాట్ అయితే అవుతాయి. అదే లిమిట్ యూజ్ చేసుకున్నట్టయితే ఆ ప్రైస్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అంటే టైం అనేది అయితే తీసుకుంటుంది. కాకపోతే స్టాక్స్ వస్తాయో రావు అని కూడా మనకు గ్యారంటీ అయితే ఉండదు. కాబట్టి ఇందులో మనకి గ్యారంటీ అయితే ఉండదు, స్టాక్స్ వచ్చే గ్యారంటీ. సో ఇది కొద్దిగా గమనించుకొని 2 ఆప్షన్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకొని కింద మనకైతే బై అయితే ఉందిగా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు అయితే డిస్ప్లే చేస్తా చూడండి. సో ఫస్ట్ నేను వచ్చేసి 20 స్టాక్స్ అని అయితే బై చేయాలనుకుంటున్నాను. సో 20 అయితే ఎంటర్ అనేది చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ లిమిట్, నేనైతే ప్రైస్ మార్కెట్ కాదు ప్రైస్ లిమిట్ అయితే పట్టుకుంటున్నాను. సో ప్రైస్ లిమిట్ వచ్చేసి ఇప్పుడు స్టాక్కి ఎంత ట్రేడ్ అవుతుంది 137.14కి అయితే ట్రేడ్ అయితే అవుతుంది. నేను వచ్చేసి 137.1కి అయితే మార్కెట్లో ఆర్డర్ అనేది ప్లేస్ అనేది అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు బై మీద అయితే క్లిక్ చేశాను. నాకైతే స్టాక్స్ అనేవి అయితే అలాట్ అయితే అయిపోయాయి చూడండి. సో ఇప్పుడు నాకైతే ఇక్కడ మనకైతే డిస్ప్లే అయితే అవుతుంది మన పొజిషన్స్ ఏంటి అంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చిందని ఇక్కడ నుంచి అయితే మనం అయితే చెక్ అయితే చేయొచ్చు. ఇక్కడ నా యొక్క టోటల్ రిటర్న్స్ వచ్చేసి -1 రూపీ. నేను పెట్టిన వాటిలో నాకు ఇంకా 1 రూపీ మైనస్లో అయితే ఉంది. సో ఇలానే మనం అయితే పొజిషన్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. వీటిని ఎలా సెల్ చేయాలో కూడా మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఇక్కడ మనకైతే ఏదైతే స్టాక్ ఉందో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత కింద మనకైతే ఎగ్జిట్ అని అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన దాని తర్వాత మీకు అయితే ఇక్కడ మళ్ళీ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంట్లో ఇంట్రాడే, అలాగే మనకి ఎంతైతే క్వాంటిటీ ఇంతమందికి 20 స్టాక్స్ అయితే కొన్నాగా ఆ యొక్క 20 నెంబర్ అయితే ఎంటర్ అయితే చేశాను. నెక్స్ట్ మళ్ళీ మనకైతే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితేనే ప్రైస్ లిమిట్ ప్రైస్ మార్కెట్. నేనైతే ఇక్కడ మళ్ళీ ప్రైస్ లిమిట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఇంతమందికి ఎంత కొన్నాం 137.1కి అయితే కొన్నాం ప్రతి ఒక్క స్టాకు. ఇప్పుడు నేను దాన్ని ఇంకొక 50 పైసా లాభంతో అయితే అమ్మాలనుకుంటున్నాను. సో నేను 137.6 రూపీస్కి అయితే నేనైతే ఈ యొక్క స్టాక్ నేనైతే అమ్మాలనుకుంటున్నా. ఆ యొక్క ప్రైస్ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. దాని తర్వాత కింద సెల్ బటన్ ఏదైతే ఉందో దాన్ని అయితే క్లిక్ అనేది చేశాను. వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క ప్రైస్ రేంజ్కి వస్తుందో అప్పుడు మనం పెట్టిన సెల్ ఆర్డర్ ఏదైతే ఉందో అదైతే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అనేది అయితే అవుతుంది. అప్పుడు మన అకౌంట్లోకి మనీ అనేది యాడ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే పెట్టిన లిమిట్కి ఏదైతే ఉందో అది రీచ్ అయింది. మనకైతే 10 రూపీస్ ప్రాఫిట్ అనేది అయితే వచ్చింది. ఇలా సింపుల్గా మీరైతే ఇంట్రాడే ట్రేడింగ్లో ట్రేడింగ్ చేసి మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా చేయకపోతే లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్త ఈ యొక్క ట్రేడింగ్ అయితే చేసుకొని చాలా సింపుల్గా అయితే ఉంటుంది. 1-2 సార్లు చేసిన తర్వాత మీకే చాలా అంటే చాలా ఈజీ అయితే అయిపోతుంది ఈ యొక్క ఇంట్రాడే ట్రేడింగ్.